మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఏమన్నా పొసకడం లేదా? ఎక్కడ చూసినా కామెంట్ ట్రోల్స్ మాత్రం జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ముస్లమ్మ మొదలవటం కాదు. మీరు చరిత్ర చూసుకోండి. కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళ గాంధీ భవన్ వాళ్ళే తగలబెట్టుకున్నాడు. అలాంటి చరిత్ర వాళ్ళది. వాళ్ళ సొంత పార్టీ ఆఫీసులో వాళ్ళు తగలబెట్టారు. వాళ్ళు నిరంతరం వాళ్ళు ఇంటర్నల్ కుమ్ములాట్లు వాళ్ళ కాంగ్రెస్లో. అదేమంటే మా ప్రజాస్వామ్యం అంటారు. మా ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందని గాలి సోది కబుర్లు మాట్లాడతారు. కానీ వాళ్ళకి ఇప్పుడు అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి దింపేసి కోమటిరెడ్డి సీఎం అవ్వాలి. ఇంకో 2 ఏళ్ల తర్వాత కోమటిరెడ్డి దింపేసి బట్టి విక్రమార్క అవ్వాలి. ఎలక్షన్ టయానికి ఆయన దళిత ముఖ్యమంత్రి అనే పేరుతో ఆయన చేయాలి. ఇది వాళ్ళలో ఉన్న వ్యూహం. ఆ వ్యూహం కోసం ఒకటి ఎత్తులు. ఇప్పుడు కోమటిరెడ్డి ఎదగకుండా పైకి వెళ్లకుండా నొక్కి పెట్టడానికి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఈయన ఎదిగా అంటే తనకు కష్టమైపోతే దిగిపోవాల్సి వస్తుంది. అది రేవంత్ రెడ్డిని ఎలా నొక్కాలి, ఎలా తొక్కాలి, ఎలా అతన్ని బదనాం చేయాలి అనే దాంట్లో కోమటిరెడ్డి ఢిల్లీలో చక్రాలు తిప్పుకున్నాడు. ఎందుకంటే కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి కన్నా సమర్థుడు డబ్బుల విషయంలో. కేంద్ర వాళ్ళకి అధిష్టానానికి డబ్బులు సంచులు అందయ్యటంలో రేవంత్ రెడ్డి జూనియర్ కదా, ఇప్పుడే కదా పాపం మంత్రి కూడా కాదు, షడన్గా సీఎం అయ్యాడు. సో ఇతనికి కాలిఫోర్నియా ఇండస్ట్రీస్తో స్నేహాలు తక్కువ. సో ఇప్పుడు ఏదో బిల్డర్స్ని వాళ్ళని వెళ్ళి బెదిరించి మూటలు తప్పితే మిగతా లేదు. అదే అతనైతే వెంకటరెడ్డి అయితే గతంలో ఇండస్ట్రియలిస్టు మంత్రి. సో అతని ఫుల్ సర్కిల్ ఉంది. సో పెద్ద సూట్ కేసులు అందించగలడు. కాంగ్రెస్ అధిష్టానికి కావాల్సింది ఏంటంటే ప్రజలు కోరుకునే నాయకుడు కాదు. ఎవరు బలమైన దృఢమైన ఘనమైన సూట్ కేసులు మనకు అందిస్తారు, వాళ్ళని కూర్చోబెడతారు. వాళ్ళ పని అది. అక్కడ చూస్తున్నాంగా కర్ణాటకలో అది జరుగుతుంది. సో వాళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంతసేపు అంతే. కాంగ్రెస్ని బదనాం చేయడానికి ఇప్పుడు కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అతను అసలు పదవి ఇస్తానని, మంత్రి పదవిని ఇస్తానని ప్రామిస్ చేస్తేనే అతను బీజేపీ నుంచి చేరాడు. సో కాంగ్రెస్ లక్షణాలు అలా ఉంటాయి. ముందు ఏదో ఒక చేతిలో వైకుడు చూపించి రప్పించుకుంటారు. తర్వాత నీకు బైబై నీకు టాటా బైబై చెప్పే బాపుతున్నాడు. అట్లాగే నమ్మాడు. ఆ టైంలో వచ్చాడు బీజేపీని కాదని, వచ్చి మంత్రి పదవి నీకు ఇచ్చి అన్నకి ఇచ్చి అట్లా అని ఇప్పుడు ఆయన కొత్త పాట మొదలెడుతున్నాడు. కనుక అతను నిరసన చూపిస్తే పైకి సపోర్టే అంటున్నా వీళ్ళ అన్నయ్య రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైకి సపోర్ట్ అంటున్నా, ఎవరికి సీఎంకి సపోర్ట్ అంటున్నా పైకి మాట అది. లోపాయికారుగా ఇద్దరు ఒకళ్ళు ఆ చైర్ లాగేయటానికి, ఒకళ్ళు కింద నిప్పు పెట్టడానికి ఇద్దరు అన్నదమ్ములు సహోదరులు శుభ్రంగా తయారు చేస్తారు. అది త్వరలో తేలుతుంది కదా. సరే, ఇటీవల ఒక కార్యక్రమంలో చిరంజీవి అటెండ్ అయ్యి నేను రాజకీయాలకి ఎంత దూరంగా ఉన్నా ఇంకా నా మీద కామెంట్స్ చేస్తున్నారు, నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, నేను ఇలాంటి కామెంట్స్కి ఎక్కడ నేను రెస్పాన్స్ అవ్వను అని అన్నారు. దీని గురించి మీ కామెంట్స్? ఇప్పుడు ఎవరన్నారు ఇది రాజకీయాల కమెంట్? ఎప్పుడూ నారాయణ గురించి ఆయన ఇప్పుడు అనవసరం అసందర్భము అనవసరం కూడా. ఎప్పుడో నారాయణ గారు అన్నారు, దానికి రిప్లై ఇచ్చాడు, అయిపోయింది. దాంతో సమస్య పోయింది. ఇవాళెవరు ఆయన రాజకీయంగా ఎవరు విమర్శించట్లా, అయిపోయింది. ఆయన రాజకీయాలు దూరం అన్నాడు. ఇప్పుడు దీంతో చిరంజీవి రాజకీయాలకి గుడ్ బై చెప్పినట్టే అనుకోవచ్చు. ప్రస్తుతానికి అనుకోవచ్చు. రేపు మాట మారితే మనసు మారితే చెప్పలేక. కానీ ప్రస్తుతానికైతే ఆయన రాజకీయాలకి నాకు కాకపోతే ఒక మాట ఇండైరెక్ట్గా రాజకీయాలకు నేను దూరమైనా రాజకీయాలు నాకు దూరం కావు అన్నాడు. నన్ను వదిలిపెట్టాలని అన్నాడు. అలా ఆయన వెంటాడితే రాజకీయాలు చెప్పలేక ప్రస్తుతానికి ఆయన నాకు రాజకీయాలు పడదు, తిట్టించుకుంటూ పవన్కు కుదురుతుంది కానీ నాకు కుదరదు, నా వల్ల కాదు అన్నాడు. నిజమే కూడా. ఆయన అలా ఇప్పుడు పరుషపద్యాలతో ఎవరిని అంటాం కానీ అనిపించడం కానీ ఆయన చిన్న మాటకు కూడా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతాడు ఆయన. కనుక ఆయన మాటలో వాస్తవం ఉంది, నాకు రాజకీయాలు పడదు అంటారు. అట్లా కంటిన్యూ అయితే సంతోషం. కాదు మరి తమ్ముడు కోసము ఇంకోళ్ళ కోసము రాజకీయాలు దిగాల్సి వస్తే, పరిస్థితిని బట్టి దిగాల్సి వస్తే ఆయన్ని వెంటాడుతుంది లాజిక్. ఆయన అన్నాడు కదా, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలను వదిలిపెట్టట్లేదు. సో ఉంటే ఉంటుంది.
బట్ యాజ్ ఇట్ ఈస్ నిన్న మాట్లాడేది అనవసరం. ఆయన పెద్దరికాన్ని ఎప్పుడో ఏదో అనేసారు, అయిపోయింది అది. ఆ ఎన్నికల టైంలో ఏదో మాట్లాడారు, అయిపోయింది. ఇవాళ దాన్ని కిలికి మళ్ళీ ఎప్పుడో నారాయణ గారు అన్న మాటని ఇండైరెక్ట్గా మళ్ళీ ఎందుకు అవసరం ఉంది, ఉన్న అనవసరం కదా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.